దవాఖాన మంత్రి దామోదర రాజనరసింహ సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని కాయిస్గా మీటింగ్ పెట్టిండట. ఆసుపత్రుల అవస్థలు అవుతున్నాయని బాధిత పేషెంట్లు దామోదర సార్కు గోడు చెప్పుకుంటే సౌలతులు మంచిగా చేయాలని సమావేశం అయ్యిండ. ఎందుకేం కథనో అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం పారి. సర్కారు దవాఖానలలో మెడికల్ కాలేజీలలో ఇప్పటి సంది ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టాలని అనుకొచ్చిండట. మొన్న కలకత్తా సర్కారు దవాఖానలో లేడీ జూనియర్ డాక్టర్ను ఖరావు చేసి చంపిర్రు కదా. ప్రతి దవాఖానలో సీసీ కెమెరాలు, ఎక్కువ మంది సెక్యూరిటీని పెట్టాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు పంపిందట. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సర్కారు దవాఖానలలో మెడికల్ కాలేజీలలో ఈ సౌలతులు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. అయ్యా దామోదర సారు, ఒక సెక్యూరిటీ సీసీ కెమెరాలు పెడితే అయిపోదు. ఏ సర్కారు దవాఖానలో చూసినా చక్కగా సౌలతులు లేవు. ఓ దవాఖానలో మందులు తారీఖు అయిపోయి ఉంటాయి. ఇంకో దగ్గర పరీక్షలు చేసే నర్సులు, కాంపౌండర్లే అందుబాటులో ఉండరు. మీదికెళ్ళి మళ్ళా ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న పైసలతోని జీతాలు తీసుకొని మళ్ళా పేషెంట్ల మీదికే మరలవాడు. ఇట్లా చాలా తక్లీఫులు ఉన్నాయి. అవిడి మీద కూడా మంచిగా నజరు పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేట్ దవాఖానలకు ధీటుగా నడిపియండ్రి. అట్లా చేస్తే గవర్నమెంట్ దవాఖానలకే వచ్చి ప్రజలు ట్రీట్మెంట్ చేయించుకుంటారు. గాయగురని చెయ్యండ్రి. అయినా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేదాకా ఉత్తగా ఉండి పెద్ద కోర్టు చెప్పేదాకా సెక్యూరిటీ సీసీ కెమెరాలు పెట్టని మీ పనితనం చూస్తేనే మీకు దవాఖానల మీద ఎంత అవగాహన ఉందో అర్థమవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.